ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు, స్థానం వేరు. చిరంజీవి సినిమా రంగంలో ఒక లెజెండ్. ఆయన తుఫాన్లా రాలేదు, చిరు జల్లులా వచ్చి తుఫాన్లా మారాడు. ఆయన స్వయం కృషితో ఎదిగిన నటుడు. తన యాక్షన్ డాన్స్లతో ఎందరిలోనో స్ఫూర్తి నింపిన ఆచార్యుడు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి ఛాలెంజ్లను మగధీరుడిలాగా ఎదుర్కొంటూ విజేతగా నిలిచిన మగ మహారాజు. అభిమానుల గుండెల్లో ఆయన ఒక ఖైదీ. బాక్సాఫీస్ వసూళ్ల వేటలో ఛాలెంజ్ విసిరితే రోషగాడిలా జాతర చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తూనే ఉంటారు కూడా. అలాంటి వాళ్లకు ఒక్కరే స్ఫూర్తి, ఆయనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు, కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇప్పటి తరం ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు, అప్పట్లో కవర్ పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వార్ గురించి. ఇప్పుడు మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగే వారికి తెలియకపోవచ్చు, వాళ్ళ హీరోలకు కూడా ఫేవరెట్ హీరో చిరంజీవినే అని. మా హీరో రికార్డులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు, ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు, అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ దాకా అందరూ ఆయన ఫ్యాన్సే. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర, కోట్లాది మందికి అతను ఒక ఆరాధ్య నటుడు అయ్యాడు. ఫిబ్రవరి 11, 1978లో పునాది రాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన మెగాస్టార్. పునాది రాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే. మన ఊరి పాండవులు, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో పాటు విలన్గా నటించిన చిరంజీవికి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ 1980వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన మొగుడు కావాలి సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డు దక్కించింది. ఇక ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. ఆ సమయం నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. చిరంజీవి ఎన్టీఆర్కు ప్రత్యేకం. ఆ తర్వాత వచ్చిన తిరుగులేని మనిషి చిత్రం తన కెరియర్లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అందులో చిరంజీవి ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే చిరంజీవి ఆయన బావమర్ది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత ఊరికిచ్చిన మాట సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ బీజం పడిన, ఆ తర్వాత చట్టానికి కళ్ళు లేవు చిత్రంతో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాను తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్ట్లో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కట్నం అనే ఇష్యూ మీది శుభలేఖ అనే సినిమాను తీశారు. ఇక ఈ 2 సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ను ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును చిరు అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలుస్తున్న సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది. ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరు సినిమా. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజ థియేటర్లో 80 రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్తో కొనసాగింది ఈ సినిమా. హైదరాబాద్ శాంతి థియేటర్లో 365 రోజులు ఏకధాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. ఒక యాక్టర్, స్టార్కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్ నైట్ సూపర్ స్టార్ను చేసింది ఈ సినిమా. ఇందులోని చిరు లుక్నే రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతాలో కూడా ఆ షాడో ఉండేలా చూపించాడు పూరి.
ఇంతలా మెగాస్టార్ జీవితంలో ఖైదీ సినిమా పాత్ర ఉంది. అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుండగా 2007లో శంకర్ దాదా జిందాబాద్తో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ. 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగా ఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు 10 లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ సభ రాత్రి 10 గంటలకు పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకు వాహనాలు వెళుతూనే ఉన్నాయి. కనీ విని ఎరుగని ట్రాఫిక్ జామ్ తిరుపతిలో ఏర్పడింది. అంతవరకు ఏ సినీ రాజకీయ నాయకుడికి సభకు రానంత జనం వచ్చారు. ఈ సభలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. ఆయన పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చే నాటికి ఉమ్మడి ఏపీలో 2004 నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మొదటిసారి సీఎం కావడమే కాకుండా ప్రజల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వైఎస్ఆర్ పాలన కొనసాగింది. అలా ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఏపీలో వైఎస్ఆర్ ఉన్నారు. 2009లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా ఉమ్మడి ఏపీలో ఉన్నాయి. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటికే ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకొని మళ్ళీ 2009 ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి పైన ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల, కోరిక జనంలో లేవు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అలా మొత్తం కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితమయ్యింది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగస్టులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం లీనమైంది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. తిరుపతి సభ నుంచే చిరుకు మొదటి దెబ్బ. పార్టీ ఆవిర్భావ సభ రోజు 10 లక్షలకు మందికి పైగా వచ్చిన జనం అదే తిరుపతిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. బస్టాండ్కు దగ్గరలో మెగాస్టార్ సభ పెడితే జనం 1000 మందికి కూడా లేరు. అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగారు. ఆ సమయం నుంచే చిరంజీవిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు తెలిపారు. రజనీకాంత్కు చిరంజీవి ఇచ్చిన సలహా: సినిమా హీరోకు ఉన్న ఇమేజ్, రాజకీయ నాయకుడి ఇమేజ్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గ్రహించి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజనీకాంత్, కమల్ హాసన్కు ఒక సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వకండని ఆయన ఇలా సూచించారు. రాజకీయాల్లోకి రావాలన్న మీ ఆలోచన విరమించుకోండి. సూపర్ స్టార్గా అందరివాడు అనిపించుకున్న మీరు పాలిటిక్స్లోకి వచ్చి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మనలాంటి వారు ఈ రాజకీయాల్లో నెగ్గాలంటే చాలా కష్టం. అందుకే రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల వైపు వచ్చాను. ఇక నుంచి సినిమాలే నా ఫస్ట్ లవ్ అని చిరంజీవి అన్నారు. 2017లో రీఎంట్రీ. రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరమై తన అభిమానుల కోసం 2017లో ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాలు దూరమైతే అదే సమయంలో చాలామంది యంగ్ హీరోలు పోటీ పడుతూ బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తూ కొత్త కొత్త అభిమానులను సంపాదించుకుంటున్న తరుణంలో 10 ఏళ్ళు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కి వస్తే మునుపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం చెప్పారు. ఇక ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్దలు చేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోలా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు, కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే అని ఆయన సినిమా ఓపెనింగ్స్ చెప్తాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డాన్స్లు, ఫైట్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్ళినా, ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్ని తీసినా
వాటి వెనుకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా, ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. భవిష్యత్తులో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్ర పరిశ్రమకు అందించాలని కోరుకుంటూ పద్మవిభూషణ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు.